Hey guys, Hi guys. welcome back to our channel Teja Shravani Vlogs. ఈరోజు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా ఇంటి నుంచి ఏమొచ్చాయి అని. సో ఇవన్నీ అయితే మా ఇంటి నుంచి వచ్చాయన్నమాట. మీకు ఒక్కొక్కటి మేము ఓపెన్ చేసి చూపిస్తాము. మా అన్నయ్య గారు వదిన గారు ఇవాళ మాకు ప్రేమతో పంపించారండి. అంటే నా కోడలు శ్రావణి వాళ్ళ అమ్మ నాన్నగారు పంపించారు. వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట మధ్యాహ్నం. సో మా అత్తయ్య గారిని కూడా ఎప్పుడు నేను యూట్యూబ్లోకి తీసుకురాలి అంటే ఇంతకుముందు కర్రీ వీడియోస్ అవన్నీ చేసాము, బట్ డైరెక్ట్గా మేమైతే ఇలాగ ఎప్పుడు వీడియో తీయలేదు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో అనమాట. ఒక్కొక్కటి చూపిస్తామన్నమాట. సో యా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. ఫస్ట్ ఇది ఫస్ట్ ఇలా పై గుమ్మడి వడియాలండి. ఇవేంటి అంటే గుమ్మడి వడియాలన్నమాట. సో ఇవి మనకి పప్పులో కానీ సాంబార్లో కానీ అవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ పచ్చడి, ఆవకాయ పచ్చడి అనమాట. యాక్చువల్లీ ఈరోజు తిన్నాం మేము ఆవకాయ పచ్చడి, మొత్తం అందరం తిన్నాం. నేను, మా తమ్ముడు, మా అత్తయ్య, తేజ, కృష్ణ అందరం తిన్నాం అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఎలా ఉంది అత్తయ్య మీకు? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. చాలా బాగుంది. మా మమ్మీయే పెట్టారు. ఇప్పుడు ప్రతిసారి ఎవరొకరు హెల్ప్ తీసుకుంటారు, కానీ ఈసారి మా మమ్మీయే పెట్టారనమాట. సొంత చేతులతో చేశాను అని చెప్పారు ఇందాకే మా మమ్మీ. సో ఇది ఈరోజు టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఆవకాయ కూడా మీకు వీడియో పెట్టారు కదా, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. అలా అయితే ట్రై చేయండి, తెలంగాణ స్పెషల్, బాగుంటుంది. ఇది మాదే పచ్చడి అండి. ఇది కూడా ఇది అంటే ఇంకా మేము టేస్ట్ చేయలేదు, చూడాలి. వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం ఇడ్లీ దోశల్లో కూడా ఇది కొంచెం తీసుకుని పెరుగులో కలుపుకొని కొంచెం పెరుగులో కొంచెం వాటర్ అక్కర్లేదండి, కొంచెం ఈ మాగాయ కొంచెం వేసేసుకుని పెరుగులో కలుపుకొని తింటే అది కొంచెం అంటే ఇడ్లీలో దోశలు కూడా చట్నీ లేకపోయినా తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. మాగాయ కూడా అసలు అందరికీ చాలా ఇష్టం కదా. సో ఇది మాగాయ ఈ సమ్మర్లోనే అయితే పెట్టారనమాట. లాస్ట్ టైం ఆవకాయ పచ్చడితోనే మాగాయ కూడా చేశారు. సున్నుండండి, సున్నుండలు సున్నుండలో పంపించారు. వాళ్ళ అల్లుడు గారికి చాలా ఇష్టం అండి. అందుకనే ఆవిడ పాపం కష్టపడి అన్ని డబ్బాల నిండా చేసి పంపించారు. అంటే శ్రావణి వాళ్ళ ఆయనకి. సో తేజకి కొంచెం ఆయన స్వీట్, ఇప్పుడు జిమ్ చేస్తున్నారు కాబట్టి సున్నుండ కొంచెం ఎక్కువ తింటారు అనమాట. వర్కౌట్కి వెళ్ళే ముందు ఒక సున్నుండ తినేసి వెళ్తారు ప్రతిసారి. అయితే మా మమ్మీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే చేసి పంపిస్తారు. సో ఈసారి కూడా వీటన్నిటితో పాటు ఇంత పెద్ద బాక్స్ ఉండలు అయితే పంపించారు చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి కూర కారం అన్నమాట. అసలు ఎలా మన మిరపకాయలు ఉంటాయి కదా, అవి అయితే తెప్పించేసి కారం ఆడిచ్చి పంపించారు. మంచిగా కర్రీస్లో వాటిలో వేసుకోవచ్చు, బయట కొనుక్కోక్కర్లేదు. న్యాచురల్ కారం అన్నమాట, ఏ కల్తీ లేకుండా చక్కగా ఎండలో బాగా ఎండబెట్టేసేసి గ్రైండర్ చేసి అవన్నీ పంపించారండి. నెక్స్ట్ ఇవి వడియాలు, సగ్బియ్యం వడియాలు, పేపర్ వడియాలు లాగా ఉంటాయి కదా. ఏనండి సగ్బియ్యం వడియాలు, అది కూడా తినచ్చు. శ్రావణి మొత్తం తింటున్నాం. బాగుంది. వేయించి పెట్టనా? అది ఎప్పుడైనా పప్పు సాంబార్ ఓకే, మనకి కూడా తినచ్చు నాన్న. ఎందుకంటే ఇది స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది ఈవినింగ్ అలా. అంటే నూనెలో ఏం చేసేసుకుని తినచ్చు. ఈ ఒక వడియాలు, గుమ్మడి వడియాలు ఇవైతే పంపించేసారు. పుచ్చకాయ అనమాట, తేజకు బాగా ఇష్టం పుచ్చకాయ కాబట్టి ఒక పుచ్చకాయ కూడా వచ్చింది. నెక్స్ట్ పెద్ద పెద్ద బాక్స్ ఉన్నాయి ఇక్కడ, అది పట్టుకొని చూపించలేము. హోప్ వీడియోలో కనిపిస్తున్నాయని అనుకుంటున్నాం. అదొకటి తీసుకుంటున్నాం. ఇదైతే తెలుసా, మామిడికాయ. ఇది చిన్న రసాలండి, చాలా తీయగా ఉంటుంది. పాపం అన్నీ పంపించారు. ఎవరు తినరు అంటే తేజాని కృష్ణకి ఇద్దరికి అంత ఇంట్రెస్ట్ లేదు మామిడి పండు అంటే. ఫ్యామిలీ కూడా ఈ రసాలు అందిస్తూ ఉంటాం అన్నారు. ఇంకా తినాలి పాప అయినా కూడా నాకు గురించి ఇది పంపించారనమాట. మా డాడీకి తెలుసు నాకు కొంచెం రసాలు అవి ఇష్టం ఉండదు. ఇవి కోసేకాయ, అదే బంగినపల్లి అవి ఉంటాయి కదా, నేను వాటిని కోసేకాయ అని అంటా అనమాట.
నెక్స్ట్ ఇవి అన్నమాట. ఇవి ఇమా పసంద్ ఏంటంటే బంగినపల్లి లానే ఇలా కోసుకొని తింటారు కదా, సో సేమ్ ఇది కూడా ఇమా పసంద్ అనమాట. ఇంకా అవి పంటలేదు పంటలేదు. టేస్ట్ బాగుంది. పండిన తర్వాత మంచిగా కోసుకొని అయితే తింటాము. ఇది కూడా ఒక పెద్ద బాక్సే అయితే వచ్చింది, దాన్ని ఇద్దరు లేపలేము. సో ఇవి అన్నమాట. వాడితే బాగా తింటారు అత్తయ్య. నాకు తినడాను కానీ ఇయరే ఒక 2 years నుంచి అసలు తినట్లేదు. ఎందుకంటే కొంచెం షుగర్ కొంచెం ఇలా హెల్త్ ఇష్యూస్ ఉండే కాబట్టి ఇంకా భయపడి ఏం తినట్లేదు సరిగా. అంటే ఈ మామిడి పండు తినట్లేదు, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కదా. మళ్ళీ ఇప్పుడు తినకపోతే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. అందుకనే కొంచెం ట్రై చేస్తాం. మా కోడలు అయితే అత్తయ్య గారు మీరు ఇవాళ కొంచెం తినండి, రేపు కొంచెం తినండి అని అంటుంది. నాకు భయం నాన్న ఏమైనా అయితే మరి కష్టం కదా అని చెప్తుంది అనమాట. సో మా మరిదికి కృష్ణకి ఎలా ఇష్టం అంటే, అందరు ఇలా తింటారు కదా, కృష్ణకి అలా కాదు. ఈ జ్యూస్ అంతా ఒక దాంట్లో తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఐస్ క్రీమ్ లాగా తింటాడు అనమాట. ఇక తేజ గురించి అయితే చెప్పక్కర్లేదు, అసలు ఆయన మ్యాంగోనే పట్టుకోడు. ఉప్పు కారం వేసుకుని తింటారు కదా, కొబ్బరి మామిడికాయ అంటారు, అది ఇష్టం అనమాట. ఇలాంటి ఇష్టం ఉండవు. కానీ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ అయితే తినాలి గైస్. మీరు తినండి. అందరూ మ్యాంగోస్ తిన్నారా కమెంట్ చేయండి కింద. మ్యాంగో అయిపోయింది. ఇది జస్ట్ పల్లి పొడి అనమాట. మీరు నా ఛానల్లో చూసే ఉంటారు. ఇది ఏంటి అంటే మా చెల్లి తీసుకొచ్చింది హైదరాబాద్. నాకు పల్లి పొడి ఇష్టం అని చెప్పి బాక్స్లో తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ స్నాక్స్ కూడా అన్నమాట. ఇవి ఏమి ఉన్నాయి దీంట్లో? మిక్సర్ పంపించారు. మిక్చర్ కార్న్ఫ్లాక్స్ లాగా ఉంటాయి కదా, ఇది అన్నమాట. తర్వాత ఇంట్లో నువ్వులు చాలా హెల్త్కి చాలా మంచిది అని నువ్వులుండలు కూడా పంపించారు. నువ్వులుండలు అది గర్ల్స్కి అయితే చాలా మంచిది. చక్కగా ఇది మా ఆయన గారికి ఇష్టం అనమాట, బాగా తేజకి ఇష్టం కొబ్బరి ఉండలు. సో ఈ ఆల్రెడీ ఓపెన్ చేసేసాము. ఆఫ్టర్ ఈవినింగ్ స్నాక్స్ టైం లాగా అందరూ ఒక్కగా ఆర్టీ అయితే తిన్నారు. నువ్వులుండ, ఇది కొబ్బరి ఉండలు అన్నీ అయితే తిన్నారనమాట. సో దట్స్ ఇట్ గైస్. చూసారు కదా మా ఇంటి నుంచి ఏమొచ్చాయో అన్నీ మేమైతే ఓపెన్ చేసి చూపించాము. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాము. సో ఈ మామిడికాయలు చాలా టెంప్టింగ్గా ఉంది, మేము తినేస్తాము. ఇప్పుడు వద్దునా రాత్రి భయం నాకు. రేపు మధ్యాహ్నం మనం పెరిగేలలో తినేస్తాం. పెరుగన్నల్లో అంటే ప్లాన్ వేస్తారు తినడానికి చక్కగా. సో యా, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ తేజ శ్రావణి బ్లాగ్స్. సో బాయ్.